తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మై టీడీపీ యాప్ ద్వారా గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తను గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే శ్రీకర్ కాకర్ల సురేష్ టీడీపీ పార్టీ ప్రశంసా పత్రాలను సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కోసం ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా కృషి చేశారని, వారి కృషి ఫలితంగానే నియోజకవర్గంలో 97,000 సభ్యత్వాలను పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీ కోసం పనిచేసే వారేనని, కాకపోతే మై టీడీపీ యాప్ ద్వారా అధిష్టానం దృష్టికి వెళ్లిన వారి పేర్లు మాత్రమే వచ్చాయని, మిగిలిన వారు కూడా తగిన గుర్తింపు వస్తుందని తెలిపారు. ముందస్తుగా నూతన సంవత్సర 2026 శుభాకాంక్ష నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు, అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి కదిరి రంగారావు, టెలికాం అడ్వైజర్ కమిటీ సభ్యులు తాటికొండ అనుష, కన్వీనర్లు గూడా నర్సారెడ్డి, ఉండేలా గురువారెడ్డి, ఈశ్వర్రెడ్డి, ముఖ్య నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యూసేజ్ గురించి మై టీడీపీ యాప్ ఎంత యూజ్ చేశారు, దాంట్లో రికార్డ్స్ ఎలా వచ్చాయి, దాంట్లో ఎంతవరకు మన ఈ ఎవరైతే లాగిన్స్ ఉన్నాయో ఆ లాగిన్స్ కష్టపడి పనిచేశారో ఆ లాగిన్స్ ఎంటర్ చేసినంత వరకు వారి పేరు మీద వచ్చినాయి. దీని ఉద్దేశం మిగతా మన అందరం కూడా పనిచేయనట్టు కాదు, అందరం పనిచేసినట్టే. కాకపోతే ఆ టెక్నికల్ యూసేజ్ గురించి ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ఆ టెక్నికల్ గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ కొంతమందిని పంపించడం జరిగింది. అంటే ఐ థింక్ అదే అనుకుంటాను, సరే నాకున్న సమాచారం. సో కేవలం దీన్ని టెక్నికల్ గా చూడండి. దీని ఉద్దేశం మిగతా వాళ్ళు పనిచేయనట్టు కాదు, దయచేసి ఏం పట్టించుకోమాకండి. ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి మనం టెక్నికల్ గా పనిచేసిన వాళ్ళకి మై టీడీపీ యాప్ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు, ఎంతమంది ఇన్స్టాల్ చేసుకోలేదు, వీటి గురించి మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది. దీని గురించి మీరు ఎవరు కూడా వేరే విధంగా ఆలోచన చేయొద్దు. అందరం కూడా పనిచేస్తేనే మనం 97,000 మంది మెంబర్షిప్లు చేసి 12వ ప్లేస్ లో ఉన్నాం. మనం 97,000 మెంబర్షిప్లు చేసామంటే ఒకరిద్దరు చేస్తే అవ్వదు. అందరం భుజాలు వేసుకొని చేయబట్టే మనం ఈ రోజున ఆ పొజిషన్ లో నిల్చొని ఉన్నాం. దయచేసి లిస్టు పడుతూ పెద్దగా ప్రాధాన్యత ఇవ్వమాకండి. మీరు బాబు గారి ఉద్దేశం ఏంటంటే కొంత ప్రోత్సాహం ఇవ్వాలి. టెక్నికల్ గా మనం రాబోయే రోజుల్లో టెక్నికల్ గా కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీ వాడుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంతమందికి ఉత్సాహాన్ని నింపేదానికి చేయడం జరుగుతోంది. దయచేసి ఆ రకంగానే నేను చూడాల్సిన బాధ్యత. తర్వాత ఇంకొక చిన్న వివరణ ఏంటంటే, మనం 8 మండలాలు ఉంటే 7 మండలాల్లో 6 కన్వీనర్లు మనం చేసుకోవడం జరిగింది. అలాగే కలిగిరి, ఉదయగిరి కొంత ఫీడ్బ్యాక్ మెకానిజం ఇంకా జరుగుతూ ఉంది. కలిగిరి దాదాపు పూర్తయింది. కాకపోతే 10 మంది కమిటీ ఇంకా మండల కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా మనం వేసుకోలేదు. మండల కమిటీ వేసుకున్న తర్వాత మనం దీన్ని మనం అనౌన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది. నేను కృష్ణారెడ్డి గారితో కూడా నాకు మాట్లాడడం జరిగింది. మా మండల కమిటీతో కూడా మాట్లాడుకొని ఆ మండల కమిటీ మొత్తం అయిన తర్వాత ఈ 2 మండలాలకి ఒకసారి మళ్ళా త్వరలోనే నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజుల్లో జనవరి 10 లోపల ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని అక్కడక్కడ విలేజ్ కమిటీలు కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా చేసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంది. కలిగితే కేవలం టెక్నికల్ సమస్య వల్ల కొంత ఒక వారం టైం తీసుకోవాల్సి వస్తా ఉంది. ఆ మండల కమిటీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని దాని ముందుకు పోతాం. అందరికీ నా రంగప్రాడి గారికి నేను అదే చెప్తా ఉన్నా, దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. మీరు మన నాయకత్వం, మండల నాయకత్వాన్ని కూడా మీరు కొద్దిగా ఓపిక పడితే ఇంకొక వారం రోజుల్లో నేను కార్యక్రమం ఫినిష్ అవుతాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.